Okay. Please turn with me to Psalm number 19. కీర్తన సంఖ్య 19. మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా కానీ అది ఆరాధనతో మొదలవ్వాలి. దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ఆరాధించే పనితో అది మొదలవ్వాలి. ఏం చేద్దంటే దేవుణ్ణి ముఖాముఖిగా మనం ఎప్పుడైతే కలుసుకుంటామో మొట్టమొదటి స్పందన ఏమిటి అంటే ఆరాధన. The more we know God, the more we worship God. This is what we need to get on the screen. Screen మీద రావాలి. ఓకే, Psalm number 19 and verse 14 అందరం కలిసి చదువుకుందాం. కీర్తన సంఖ్య 19, 14 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. వాట్ ఎ ప్రేయర్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ ఆ ప్రేయర్. ఏంటి మన ప్రార్థన అంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఐ బిలీవ్ ప్రతిరోజు ఉదయం లేవంగానే ప్రతివారు చేయవలసినటువంటి ప్రార్థన ఇదని నేను నమ్ముతున్నాను. ఏం చేతనంటే దేవుని వాక్యంలో రాయబడింది, హృదయము నిందిన దాన్ని బట్టి మాటలు. అలా ఊరికి అలా అన్నానండి అని అంటే కుదరదు. నీ హృదయములు దేంతో అయితే నింపబడుతుందో దాంతోనే మన మాటలు కూడా ఆధారపడతాయి. అందుకనే హృదయ ధ్యానం, హృదయంలో దేవుని గురించినటువంటి ధ్యానం ఉన్నప్పుడు ఆ ధ్యానానికి అనుగుణమైనటువంటి మాటలు నోట్లో నుంచి వస్తాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మాటల గురించి చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళట్లా. సరే, Psalm number 19 మనం చదువుకున్నాం కదా, అంతా ఎక్స్పోజిటర్స్ ఉన్నారు ఇక్కడ కాబట్టి అంత మోతాదులో కాకపోయినా కానీ కొంచెం క్లుప్తంగా అయినా చూడడానికి మొదలు పెడదాం. ఎనివే సురేష్ వంగూరి గారు ఉన్నారు, దాని గురించి అంతు తేల్చేస్తారు. ఓకే, అవుట్లైన్స్. నేను సర్వసాధారణంగా ఎక్కువ శాతము ఇలాగే అవుట్లైన్స్ ఇచ్చారు. నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే దేవుని ప్రత్యక్షతలు. దేవుడు తను తాను బయలుపరుచుకునేటప్పుడు పరిపరి విధాలుగా బయలుపరుచుకున్నాడు. మనం కనుక మొదటి 6 వచనాలు కనుక చూసినట్లయితే దేవుడి యొక్క ప్రత్యక్షతలు సహజ సృష్టి ద్వారా బయలుపరచబడ్డాయి. రెండవ భాగం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు లేఖనాల ద్వారా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. మూడో భాగాన్ని నేనేం పెట్టానంటే తన సేవకుని ద్వారా దేవుడు తను తాను బయలుపరచుకోవాలని కోరాడు. సృష్టి దేవుణ్ణి మహింపరుస్తోంది, అది కదా కీర్తనకారుడు 19వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 3వ వచనం కాస్త అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు, వాటి కొలనోలు భూమి అందంతటా వ్యాపించి ఉంది, దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్తున్నవి, వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను.
వాటికి భాష లేదంటాడు, మాటలు లేవంటాడు, వాటి స్వరం వినపడదంటాడు. కానీ పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది అని అంటాడు. మొదటి వచనంలో దేవుని మహిమను వివరిస్తుంది అంటాడు. ఆ తర్వాత మొదటి వచనం రెండో భాగంలో ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అని అంటాడు. ఆ బోధ చేస్తుంది, జ్ఞానము తెలుపుతుంది అని అంటాడు. భాష లేదు, మాటలు లేవు, స్వరము వినపడదంటాడు. అయితే లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నాయి అని అంటాడు. దేవుడు సృష్టించిన సృష్టిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని మహిమను వివరిస్తుంది, దేవుని మహిమను బోధ చేస్తుంది, దేవుని మహిమను గురించిన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దాన్ని పరిపరి విధాలుగా చెప్పచ్చు. ఒక కోణంలో వేర్ దెర్ ఈస్ గాడ్ దేర్ వీ ఫైండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఈ సృష్టిని కనుక మనం ఆలోచిస్తే ఆయన అదృశ్య లక్షణాలు బయటపడతాయట. ఏవేవి? కనీసం 2 చెప్పాడు. ఒకటేంటి? ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వము బయటపడుతుందట. సహజ సృష్టి ద్వారా మనం గ్రహించగలం. బిబ్లియాలజీ చెప్పినప్పుడు నేను ఈ పాయింట్ మీకు కవర్ చేశాను. దీన్ని బైబిల్ పండితులు ఏమంటారంటే జనరల్ రెవల్యూషన్ అంటారు. కాస్మోలాజికల్ ప్రపోజిషన్ ఆర్ కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక ఎఫెక్ట్ ఉండాలంటే కాజ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. నేచర్ ద్వారా నేచర్ ఏం చెప్తుందంటే ఐఎమ్ ఎగ్జిస్టెడ్ నాట్ బై ఛాన్స్ ఆర్ వన్ యాక్సిడెంట్, బిహోల్డ్ దెర్ ఇస్ అ క్రియేటర్. ఒక ఆర్ట్ను చూసినప్పుడు ఆర్టిస్ట్ మనకు గుర్తు రావాలి. ఒక బిల్డింగ్ను చూసినప్పుడు బిల్డర్ మనకు గుర్తు రావాలి. ఒక పాట్ను, కుండను చూసినప్పుడు కుండను చేసిన వాడు గుర్తు రావాలి. మనకున్నటువంటి విస్తృతమైనటువంటి తెలివితేటలు లేక నాలెడ్జ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్ట్రా జీనియస్ పర్సనాలిటీస్ ఉన్నారు సైంటిస్టులు. కానీ ఆ సృష్టి గురించినటువంటి వివరణలో కొంత కూడా సరిగా గ్రహించలేని పరిస్థితి మనకంతా బాగా తెలుసు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ సృష్టిని గ్రహించలేనప్పుడు సృష్టికర్తను గ్రహించడం సాధ్యమా అనే ప్రశ్న ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందే. రెండవది, క్రియేషన్లో మనం ఏం చూస్తామంటే వీ ఫైండ్ ద డిజైన్. ఎవరు డిజైన్ చేశారు? ఓ చిన్న రోజా పుష్పం చూడండి, దానికి ఆ రంగు ఎవరు ఇచ్చారు? దానికి ఆ లైఫ్, ఆ వాసన ఎంత గ్రాండ్గా ఉంటుందండి, ఎంత గ్రాండ్గా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు దాన్ని డిజైన్ చేసిన దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవ్వాలి. మూడవదిగా మారల్ నేచర్ అండ్ మారల్ లా గివర్. మానవుల్లో ఉన్నటువంటి ఆ నైతిక పరమైనటువంటి ఆకాంక్ష, ఆ డిజైర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేర్ ఈజ్ అ మారల్ లా గివర్. కనుక దేవుడు లేడు అని ఎవరైనా చెప్పితే అది యాక్చువల్గా పచ్చబద్ధం అని చెప్పాలి, పచ్చబద్ధం అని చెప్పాలి. ఇప్పుడు నాకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఒక కీర్తనకారుడు, ఒక సామ్ రైటర్ అంటాడు, సమ్మర్ అండ్ వింటర్ అండ్ స్ప్రింగ్ టైమ్ అండ్ హార్వెస్ట్, సన్ మూన్ అండ్ స్టార్స్ ఇన్ కోర్సెస్ అబౌవ్, జాయిన్ విత్ ఆల్ నేచర్ ఇన్ మ్యానిఫోల్డ్ విట్నెస్ టు దై గ్రేట్ ఫెయిత్ఫుల్నెస్, మర్సీ అండ్ లవ్. ఈ పాట బహుశా చాలామందికి వస్తుంది అనుకుంటా. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, ఓ great is thy faithfulness, great is thy faithfulness, morning by morning new mercies I see, all I have needed thy hand hath provided, great is thy faithfulness Lord unto me, సమ్మర్ అండ్ వింటర్ అండ్ స్ప్రింగ్ టైమ్ అండ్ హార్వెస్ట్. ఎప్పుడైనా దేవుడు ఉన్నాడా లేడా అనే చిన్న సందేహం వస్తే కాస్త మిద్దెక్కి పైకి వెళ్ళి చూస్తే ఆ దేవుడు సృష్టించినటువంటి అద్భుతమైనటువంటి సృష్టి, దేవుని మహిమను వివరిస్తుండగా మనం కూడా ఇటువంటి పాటలు పాడుకోవాలి. కీర్తన కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు వీల్ బికమ్ ఏ పోయెట్. మనకు పాటలు వచ్చేయాలి. అందుకనే
నూతన గీతం అని కీర్తనకారుడు చాలాసార్లు మనకు చెప్పడం అనేది మనం చూస్తాం. రెండో భాగంలో, దీని మొదటి భాగం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. రెండో భాగంలో లేఖనాల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ త్రూ హిజ్ వర్డ్. అందులో ఒకసారి మనం చదవండి మీరు కూడా నాతో పాటు. 7వ వచనం, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అని రాయబడింది. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ఆ తర్వాత యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఆ తర్వాత యెహోవా ఉపదేశములు నిర్దోషమైనది. ఎటు మనం తెలుగు చదువుతున్నాం కదని చెప్పి నేను ఇంగ్లీష్లో పెట్టాను. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఈ పాయింట్ పెట్టడానికి కొంచెం వెనక ముందయ్యాను. నేను ముందు పెట్టకుండా దీన్ని తీసేసి నేను మేనేజ్ చేయడానికి ట్రై చేశా. కానీ దాని గురించి ఆలోచించే కొద్దీ నాకు అర్థమైందంటే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అదే పనిగా పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే, ఈ లేఖనాలను గనక మన జీవితంలో పనిచేస్తే యెహోవా భయం అనేది మనలోంచి పుట్టుకొస్తుంది. అంటే అల్టిమేట్లీ ఈ దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎంతగా పనిచేస్తుందంటే, ఇట్ బికమ్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ సిస్టమ్. అందుకనే లేఖనాలతో పాటు దేవుని యొక్క భయం, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యంగా నేను గ్రహించడం జరిగింది. అది నిత్యము నిలుచును. ఆ తర్వాత యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ద లా ఆఫ్ ద లార్డ్, ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్, the precepts of the Lord, the commandment of the Lord, the fear of the Lord, the judgment of the Lord. ఏం చేస్తుందట? మొట్టమొదటి దీని గుణగణాలు, దేవుని వాక్యం యొక్క లక్షణాలు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. దాని మూల భాషలో కనుక చూస్తే అది సంపూర్ణమైనది. ఇట్ ఈస్ కంప్లీట్. ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లా, ఏమీ డిలీట్ చేయక్కర్లా. ఈ దేవుని వాక్యము సంపూర్ణమైనది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మన తెలుగులో కనుక మనం చూస్తే ఏమని రాయబడింది? యథార్థమైనది అని రాయబడింది. అంటే యథార్థమైనది అన్నప్పుడు వాట్ ఈజ్ ఇన్, వాట్ ఈజ్ అవుట్, ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ద సేమ్. అంటే దాని రంగులు మారవు, దాని కళ మారదు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్. రెండవది ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్. తెలుగులో కనుక మనం చూస్తే యెహోవా శాసనం అని రాయబడింది. అంటే ఇట్ ఈస్ గాడ్ టెస్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్, God personally witnessing himself, because it is sure. ఎందుకంటే అది దేవుడు తన్ను తాను బయలుపరిచినటువంటి సత్యాలు గనక. నమ్మదగినది అని తెలుగులో మనం చూస్తాం. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఇక అందులో ఎటువంటి భేదాభిప్రాయం ఉండదు. ద ప్రిసెప్ట్స్ ఆఫ్ ద లార్డ్ రైట్ అని రాయబడింది. దాని కనుక మనం తెలుగులో చూస్తే ఏమని రాయబడింది? ఉపదేశములు నిర్దోషములైనవి. అంటే దే ఆర్ డాక్ట్రిన్స్, దే ఆర్ ద స్టాండర్డ్స్. మనం ఎలా బతకాలి, మనం ఎటువంటి తీర్మానాలు చేయాలి. ఎవరైనా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారండి అంటే మనం ఏం చెప్పాలి? వాక్యం చెప్తుంది కాబట్టి నేను చెప్పాలి. మీరు ఎందుకు ఇలా చేయట్లేదు అంటే ఎందుకని ఏమని చెప్పాలి? వాక్యం చెప్తుంది కాబట్టి అని చెప్పాలి. ప్రతి దానికి దేవుని యొక్క వాక్యపు ప్రమాణాలతో ముడిపడి ఉంటుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఏం చేతనంటే, ఒక 6 నెలలుగా ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈనాడు మనం దేవుని ఆరాధించడానికి ఈ వాక్యం మన జీవితంలో ఏ కోణంలో ప్రభావితం చేసింది, మనల్ని ఎంతగా మార్చింది, మనల్ని ఎంతగా రూపాంతరం చెందించింది, మనల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే దాన్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ఆ తర్వాత యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ప్యూర్, క్రిస్టల్ క్లియర్. అంటే ఎంత స్పష్టంగా దేవుడు తను తాను ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరిచాడో మనకు అర్థమవుతుంది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది. మీకు ఊరికే అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఏం చేతనంటే, మనం ఆల్రెడీ ఈ ప్రయాణంలో మనం కొద్దో గొప్ప
మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసాం. ఓ బైబిల్ స్టడీలో తీసుకున్నట్టుగా ఒక్కొక్కటి తీసి దాని గురించి మనం కొంచెం ఎక్కువగా ఆలోచించడానికి మనకు సమయం లేదు, మీకు కూడా సమయం లేదు. అందుకని ఊరికి అలా టచ్ చేసి వెళ్తున్నాను. ఇది గనక మీ అనుభవం అయితే, ఇది గనక మీరు టేస్ట్ చేసినట్లయితే ఈనాడు ఏం చెప్తారంటే, దేవా మీ దివ్యమైన వాక్యం ద్వారా మీరెవరో నాకు నూతనంగా తెలియపరిచారు. ఒక నూతన కోణం నాకు అర్థమైంది. దేవుని గురించిన ఎరుక, దేవుని గురించిన అవగాహన, ఒక న్యూ డైమెన్షన్లో నేను ఎరగగలిగాను అని దేవునిని ఆరాధిస్తాం. ఆ తర్వాత థర్డ్ పార్ట్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే, హౌ ఇట్ ఈస్ మన జీవితంలో ఎలా ప్రభావితం చేయగలిగింది. ఇట్ రెస్టోరింగ్ ద సోల్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. అది ప్రాణమును తెప్పరిల్లా చేస్తుందంట. దేవుని వాక్యం మొట్టమొదట మనం ఏం చేస్తుందంటే రీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది. థియలాజికల్ టర్మ్ ఈజ్ ద బెస్ట్ టర్మ్. ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ రీజనరేట్ అయ్యేలాగా. డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్లో ఆ విషయాన్ని మనం బాగా నేర్చుకున్నాం. డెడ్ పీపుల్, చచ్చిన వ్యక్తులమైన మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి ఎంట్రీ ఇచ్చుకున్నప్పుడు, మన పాప పరిహారం పొందిన కారణం చేత, యేసుక్రీస్తు వారి రక్తంలో శుద్ధి అయిన కారణం చేత మనల్ని రీజనరేట్ చేయడానికి దేవుని యొక్క వాక్యం దోహదమైంది. ఇక్కడ ఎవరన్నా పెంటకోస్టల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిండే వాళ్ళు. ఎచ్చేదంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఎ డెడ్ పర్సన్ రివైవింగ్. ఒక చచ్చిన వ్యక్తి ఉంటే ఏడ్చుకుంటూ కూర్చుంటాం కదా, ఆ వ్యక్తిని ఒక్కసారి అలా రివైవ్ అయితే ఎంత గ్రాండ్గా ఉంటుందండి లైఫ్. నిన్న ఈవినింగే మా బంధువుల దగ్గర కూర్చొని మేము మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది అని కనుక ఆలోచిస్తే, మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇట్ రివైవ్స్, ఇట్ రీజనరేట్స్. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏమవుతుందంటే లోకాన్ని ఒక నూతన డైమెన్షన్లో మనం చూస్తాం. గాడ్స్ పర్స్పెక్టివ్లో చూడటం మనం నేర్చుకుంటాం. దేవుడు ఒక వ్యక్తిని ఎలా చూస్తాడు, ఒక ఇష్యూని ఎలా చూస్తాడు, ఒక పరిస్థితిని ఎలా చూస్తాడు అనేది మనం చాలా చక్కగా నేర్చుకోవడానికి సాధ్యమవుతుందన్నమాట. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయలుపరిచిన కారణం చేత ఇట్ ఈస్ ష్యూర్, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్, ఇట్ మేక్స్ వైస్ పీపుల్. వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు, బుద్ధిహీనుని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మన మైండ్ ఓపెన్ చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం కూడా అదే అంటాడు. లోకములోని ప్రజలు మిమ్మల్ని చూసి వీరు జ్ఞానవంతులు అని అంటారట. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం మన జ్ఞానాన్ని పుట్టిస్తుంది. మీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ ఐ స్టిల్ రిమెంబర్ మై బ్యాక్గ్రౌండ్. ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్. ఐ వాజ్ జస్ట్ బార్న్ అగైన్. రక్షించబడిన తర్వాత వాక్యాన్ని చదివే కొద్దీ దేవుడు తన వాక్యం ద్వారా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఉదయం మనం ఏం చేస్తామంటే, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేశావు, డెడ్ పర్సన్ అయిన నన్ను ఈ వాక్యం యొక్క ట్రూత్ చేత నన్ను రివైవ్ చేశావు, నన్ను నూతన సృష్టిగా చేశావు. రెండోది ఏంటంటే, వెర్రివాణ్ణైన నాకు జ్ఞానాన్ని ప్రసాదించావు అని మనం ప్రభువును స్తుతించి ఆరాధించగలం. మూడోది ఏంటంటే, ఈ దేవుని వాక్యం మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. రెండు పదాలు ఉంటాయి, తెలుగులో కొంచెం కష్టమవుతుంది. సంతోషము, ఆనందము మనం అటు ఇటు వాడతాం. జాయ్ అండ్ హ్యాపీ. హ్యాపీ డిపెండ్స్ అపాన్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ది ఇన్నర్ బెల్లీస్ ఆఫ్ అవర్ హార్ట్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సామ్ నంబర్ 16:11లో అంటాడు, ఇన్ యువర్ ప్రజెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. సో బికాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిచ్యువేషన్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎటువంటివైనా సరే, ఆ దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనలో నుంచి ఆనందాన్ని పుట్టిస్తుంది. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఎక్స్పీరియన్స్? వాక్యాన్ని వింటుంటే ఒక్కోసారి నవ్వొచ్చేస్తుంటుంది, ఒకసారి గట్టిగా రుద్దాం అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో సామ్స్ మీద నేను బాగా వర్క్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ హాఫ్ ఎ డే. ఒక్కసారి మాటలు దొరకవు, అందుకని ఆ రోజు నేను ఎవ్రీడే దీంట్లో పెడతా ఉంటాను. కొంతమంది సిన్సియర్గా ఫాలో అవుతుంటారు. ఒకరోజు రాదు. ఎందుకు రాదంటే ఆ రోజు చదవలేదు కాదు, మాటలు దొరకవు, ఏదో వస్తాయి, నచ్చదు, ఇది కరెక్ట్ కాదేమో,
ఇంకా దీని మీద మళ్ళీ ఆలోచన చేసి అప్పుడెప్పుడో రాత్రి పడుకున్నప్పుడు గుబుక్కున ఐడియా వచ్చుద్ది అనమాట. మళ్ళీ పొద్దున్న లేచి దాన్ని ఫిలప్ చేసి హ్యాపీగా వాక్యము ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద యాత్రికులం ప్రయాణికులము. మనలో పాప నైజం ఉంది. పాప నైజం ఉన్నటువంటి లోకంలో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఎన్నడూ నవ్వలేం. వీ కెనాట్ టర్న్ టు స్మైల్. ద బ్యూటీ ఈజ్, ఒకవేళ మనము కృంగిపోయే పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒకవేళ మనము దిగజారిపోయే పరిస్థితిలో ఉండి మనకున్నటువంటి సిచ్యువేషన్స్లో కన్నీళ్ళు వస్తున్నా సరే, ఆ టైంలో కనుక వాక్యం కనుక మీకు గుర్తుకొస్తే, ఆ టైంలో కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని కనుక మనకు అలా ఎన్లైట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? విల్ టర్న్ టు స్మైల్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. మీరు కనుక దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు ఏం చేస్తారంటే, ప్రభా ఈ ప్రపంచమంతా ఏమైనా పర్వాలేదు, నీ వాక్యం నాకుంటే నాకు అంతే చాలు. నిన్ను జైల్లో పడేసి నీకు ఒకటి ఇస్తా, ఏం కావాలో కోరుకో అంటే బైబిల్ గ్రంథం మీ చేతులు ఉంటే చాలు. ప్రపంచానికి మీరు డిస్కనెక్ట్ అయినా పర్లేదు, మీరు ఒక్కరే ఉన్నారు, దేవుని వాక్యం మీ చేతిలో ఉంది. అది కనుక చదువుతూ ఉంటే ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని ఆనందం, ప్రపంచంలో ఎవరు ఇవ్వలేని అనుభూతి, దేవుని వాక్యం ఒక్కొక్కటి అర్థమవుతుంటే, నేను దాదాపు 44 సంవత్సరాల పైచిలుకు నుంచి వాక్యాన్ని చదువుతున్నాను. ఈనాటికి సరే ఇదేంటి ఇన్ని సంవత్సరాలు చదివానే, కొత్తగా అర్థమవుతుంది అని ఎంత సంతోషం అనిపిస్తుందో. ఒకసారి అరుస్తూ ఉంటే మా మిస్సెస్ ఏంది పిచ్చానిలాగా ఊరికి అరుస్తూ ఉన్నాడు. ఆనందం తట్టుకోలేక ఎవరికైనా చెబుదాం అనిపిస్తుంది అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దట్ ఈస్ అవర్ గాడ్. దట్ ఈస్ గాడ్ ఆఫ్ ద బైబిల్. ఇఫ్ దిస్ గాడ్ ఈజ్ యువర్ గాడ్, ఇఫ్ దిస్ గాడ్ ఈజ్ యువర్ లార్డ్, దిస్ అన్ ఆపర్చునిటీ టు వర్షిప్ ద లార్డ్. వర్షిప్ అనేది ఏదో 4 మాటలు అంటే సరిపోదు. వర్షిప్ అనేది అవర్ లైఫ్ స్టైల్. వర్షిప్ అంటే నేనేమంటానంటే ఇట్ ఈస్ అ సరెండర్. అదే కదా రోమా 12 మొదటి 2 వచనాలు అదే అంటాడు. వి సరెండర్, వి సబ్మిట్. ఎవ్రీ టైమ్ వీ మీట్ గాడ్, కన్ఫ్రంట్ గాడ్ ఇన్ వన్ న్యూ డైమెన్షన్, ద రెస్పాన్స్ ఈస్ లార్డ్ ఐ సరెండర్. ఇది ఎప్పుడు పాడుకోవాల్సిన పాట, ఒకసారి పాడేది కాదు, ఎప్పుడో ఒకసారి పాడతాం. ఐ సరెండర్ ఆల్, I surrender all to thee, my blessed Savior, I surrender. That is worship. దేవునికి నీవేదైనా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇవ్వలేవు. ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ హిస్. అంతా ఆయనదే. ఏమిస్తాం మనం? వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ ఫాల్ ప్రాస్ట్రేట్ ఎట్ హిస్ ఫీట్ అండ్ సే దట్ లార్డ్ ఐ లవ్ యూ, లార్డ్ ఐ వర్షిప్ యూ, and there is none like you. There is none like you. ఎందుకంటే నాట్ ఓన్లీ వెన్ వి లుక్ ఎట్ గాడ్, వెన్ వి లుక్ టు అంటే అవర్ అదేంటి, నేను ఇందాక కూర్చొని మీ అందరి మధ్యలో కూర్చొని నేనేంటి మీ ముందు నిలబడటం ఏంటి? ఆనెస్ట్లీ ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ వర్ది ఎట్ ఆల్ టు స్టాండ్ బిఫోర్ యూ. ఇందాక బ్రదర్ కూడా నాకు ఒక బుక్ ఇస్తుంటే ఆయన అదే ఐఎమ్ అన్పడ్, నాకెందుకు సార్ అంటే, సార్ ఇంకో డైరెక్ట్ వెళ్ళిపోయాడు, తిట్టదలుచుకుంటే ఇంకో డైరెక్ట్ తిట్టొచ్చు కదా అన్నాడు. తిట్టడం కాదు, తిట్ట ముఖం మీద మాట్లాడొచ్చులే. కానీ నేనేమంటానంటే, పెంట కుప్ప మీద ఉన్నవారిని ఆయన పైకి లేపి రాజులతో సమానంగా కూర్చోబెట్టేవాడు. దేవుడికి కావాల్సింది తెలివితేటలు ఉన్నవాడు కాదు. దేవుడికి కావాల్సిందే కండకావరం ఉన్నవాడు, లేక బుద్ధి పలుకుబడి ఉన్నవాడు కాదు. దేవుడికి కావాల్సింది ఎవడంటే, లార్డ్ ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. దేవుడు ఎప్పుడు కూడా చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు, బలహీనుల్ని ఏర్పాటు చేసుకుంటాడు, వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమంది ఏమో మాకు జ్ఞానం కావాలన్నారు, కొంతమంది ఏమో మాకు మెరకల్స్ కావాలన్నారు. యూదులకేమో మెరకల్స్ కావాలి, గ్రీకులకేమో జ్ఞానం కావాలి. అయితే అందుకని క్రీస్తు యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన మనల్ని తెప్పరిల్ల చేసేవాడు, ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదింపజేసేవాడు, ఆయన మనల్ని ఆనందింపజేసేవాడు. రిజాయిసింగ్. అందుకనే లోకం ఇచ్చేది కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా శాంతిని. కెన్ యు ఇమాజిన్ దట్? ఎ పీస్ విచ్ గాడ్ ఎంజాయ్స్ ఈజ్ యువర్స్ అండ్ మైన్స్. వాట్ ఎ గాడ్ వీ హ్యావ్, వాట్ కెన్ వి రెండర్ అంటు హిమ్? ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేం. సాగిలపడి దేవుని ఆరాధించాలి. ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ప్యూర్, ఇట్ ఎన్లైటన్స్ ది ఐజ్. ఎన్లైట్మెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు
యేసుక్రీస్తు వారిని లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నప్పుడు ఎన్లైట్మెంట్ వస్తుంది. ఎవ్రీ డే యాజ్ వి కీప్ వాకింగ్ విత్ గాడ్, ఐ టెల్ యూ, హీ ఎన్లైటన్స్ అస్. చీకట్లో నుండి ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ ట్రాన్స్ఫర్మేషన్. కన్వర్షన్ అనేది ప్రోగ్రెసివ్. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి జీవుల దేవుని యొక్క అధికారంలోనికి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు. ఇది ఆయనతో అంచెలంచెలుగా నేను ఎందుకు అనుకుంటానంటే, సర్వసాధారణంగా చాలాసార్లు ఈ మాట చెప్తుంటా, దేవుడు ఎప్పుడూ కూడా తన్ను తాను సమ్ టోటల్ బయలుపరుచుకోడు. ఏమవుద్దంటే వి బ్రేక్ డౌన్ అండ్ డై. వీ కెన్ నెవర్ కన్ఫ్రంట్ విత్ గాడ్ ఇన్ ఆల్ హిస్ టోటల్. ఎందుకంటే గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్. మనం థియాలజీ ప్రాపర్లో నేర్చుకున్నాం. దేవుని గురించిన పూర్తి ఎవరికి అర్థం కాదు. అలా అర్థం అవ్వాలంటే దేవుడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి మనం ఉండాలి. మనం ఏంటి నిన్న మొన్న పుట్టాం, రేపు ఎల్లుండి వస్తున్నాం అంటే చెప్పాలంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు. గాడ్ ఈజ్ ఈవెన్ బిఫోర్ జెనసిస్ చాప్టర్ 1. సో కాబట్టి హీ ఎన్లైటన్స్ అస్. అందుకనే ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎప్పుడు నా పాపమంతా ఒక్కసారి చూపించాడు. దేవుడు ఎప్పుడు నా పాపమంతా ఒక్కసారి బయలుపరిస్తే ఈవెన్ దెన్ ఐ బ్రేక్ డౌన్ అండ్ ఐ సచ్ ఎ హారబుల్ సిన్నర్ అయ్యామని తట్టుకోలేక బ్రేక్ డౌన్ అయిపోతాం. దేవుడు ఏం చేస్తారంటే ఉల్లిపొరలాగా మెల్లిమెల్లిగా వాక్యం దగ్గరకు వచ్చేప్పుడు కొంచెం బయలుపరుస్తుంటాడు. దిస్ మార్నింగ్ డూ యూ వాంట్ టు వర్షిప్ గాడ్ సేయింగ్ దట్ లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ ఎన్లైట్నింగ్ మీ. 2 కొరింథీ 4:4 అంటాడు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాన్ని గురుడితనం కలిగజేశాడు. అయితే సువార్త ప్రకాశం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను ఎన్లైటన్ చేస్తున్నాడు. దట్ ఇస్ ద రీజన్ వై వి వర్షిప్ గాడ్. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. అది మొదలవుతుంది అంచెలంచెలుగా దేవుని యొక్క భయం ఏం చేస్తుంది, ఆయన్ని ప్రేమించడానికి దోహదపడుతుంది, పాపమును అసహించుకోవడానికి దోహదమవుతుంది. ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్, దే ఆర్ రైచెస్ ఆల్ టుగెదర్. నేను కొంచెం క్విక్గా వెళ్ళి క్లోజ్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటంటే ఎవ్రీ వర్డ్ ఇన్ ద బైబిల్ ఈజ్ రైచెస్, అంటే రైట్ విత్ గాడ్, అబ్సల్యూట్లీ రైట్ విత్ గాడ్. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకొక మాటలు చెప్పాలంటే ఇట్స్ ఆల్ జస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పొచ్చు. దేవుని వాక్యం మనకు ఏం చేస్తుంది, యేసుక్రీస్తు వారిని బయలుపరుస్తుంది. జెనసిస్ చాప్టర్ 1 నుండి చివరి వరకు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు చాలా స్పష్టంగా బయలుపరుస్తారు. మొదటి భాగంలో మనం ఏం చూసామంటే సహజ సృష్టి జీవుల దేవుని మహింపరుస్తుంది. రెండవ భాగంలో మనం ఏం చూసామంటే దేవుని యొక్క సూపర్ న్యాచురల్ క్రియేషన్ ఆఫ్ ది వర్డ్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయలుపరుస్తుంది. అయితే ఇప్పుడు మూడో భాగంలో మనం ఏం చెప్తామంటే, ప్రభువా నేను నిన్ను మహింపరుస్తాను, నేను నిన్ను అనేకులకు. అదే కదా కొంతమంది వచ్చారు యేసుప్రభు గారి దగ్గరికి, వచ్చి ఏమన్నారంటే మేము కైసరుకు పన్ని వచ్చా ఇవ్వకూడదా అన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నాణ్యం బట్టరా అన్నాడు. చూపించి ఎవరు బొమ్మ ఉందన్నాడు. ఏమన్నారు వాళ్ళు, కైసర్ది అన్నాడు. కైసర్కి ఇచ్చేయమన్నాడు. తర్వాత భాగం ఏంటి, దేవునికి ఏంటి, ఎవరి బొమ్మ దేవుని మీద ఉంటుందో, దేవుని బొమ్మ ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఏం చేయాలి. ఎప్పుడన్నా ఆలోచించారా, దేవుని బొమ్మ నీ మీద ఉందా? మా అమ్మాయిని చూస్తే ఇంట్రడక్షన్ అక్కర్లేదంటారు, నాకులాగా ఉంటుంది అది. మా అమ్మాయి ఏం ప్లాన్ చేసిందంటే వీడు నల్లగా ఉంటాడు కదా, తెల్లటి పెళ్ళాన్ని చేస్తే పిల్లలు తెల్లగా పుడతారని. అది రివర్స్ అయింది. మా అబ్బాయి ఏమో మా అమ్మాయిలా మా మిస్సెస్లా ఉంటాడు, ఫెయిర్గా ఉంటాడు. మా అమ్మాయి నాకులా ఉంటుంది, చూడంగానే గుర్తుపట్టచ్చు. ఎందుకు, షీఈ్ మై డాటర్. నిన్ను నన్ను చూడంగానే జీవుల దేవుణ్ణి మనం లోకానికి బయలుపరుస్తున్నామా? అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగాక. అంటే ఎవరై ఉండాలి, యెహోవా అనేది మొట్టమొదటిసారి బైబిల్లో నిర్గమకాండం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో బయలుపరచబడింది. మోషే అంటాడు కదా, నన్ను ఎలమంటున్నావు బాగుంది, ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి అంటే అక్కడ ఏమన్నాడు, యహ్వే, ఐ యామ్, నేనే. దేవునికి ఎవరు పేరు పెట్టరు, పేరు ఎవరు పెడతారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెడతారు, దేవుడికి ఎవరు పేరు పెడతారు? అందుకని నీ పేరేం పేరంటే ఐ యామ్ అన్నాడు. యేసు ప్రభువే ఐ యామ్ అని 7 సార్లు చెప్పాడు. ఎందుకంటే యూదులు ఏమంటారంటే నీవెవరో నువ్వు చెప్పక్కర్లేదు, చేసి చూపించమంటారు. అంటే వాళ్ళకి మిరకల్స్ కావాలి. అందుకని యోహాను సువార్తల్లో 7 సైన్ మిరకల్స్ ఉన్నాయి. గ్రీక్స్ ఏమంటారు,
ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు. నీవెవరో నీ గురించి చెప్పుకో అంటారు. అందుకని యేసు ప్రభు 7 సార్లు ఐ యామ్ అని చెప్పాడు. సో కవనెంట్ కీపింగ్ గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఇటర్నల్ గాడ్ అనే భావన మనకు యెహోవా అనే పేరులో వస్తుంది. రెండవది ఆశ్రయ దుర్గమై ఉండాలి, ఆయన విమోచకుడై ఉండాలి, అది మ్యాండేటరీ. వేటి వలన ఇందాక మనం చూసాం, దేవుని యొక్క వాక్యం యొక్క విలువలు ప్రమాణాలు చూసాం, దాని యొక్క పర్యవసానాన్ని చూసాం. ఆ పర్యవసానం దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఎఫెక్టివ్గా పనిచేసినప్పుడు వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడు, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది అది? ఈ దేవుని వాక్యము బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారం కంటేను కోరదగినదై ఉండాలి. అంటే యూ మస్ట్ చూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. దేవుని వాక్యం నీకు ఏమవ్వాలంటే, 1 కిలో బంగారం కావాలా, ఒక బైబిల్ కావాలంటే మనం ఏమనాలి? నిజమేనా అంటావా? అందుకనే ఒకడు సర్వలోకము సంపాదించుకోగలమా? అవదు. విజయవాడ అంతా సంపాదించుకుంటారా? ఒకవేళ మీరు లోకమంతా సంపాదించుకున్నా నీ సోల్ అంత విలువైంది. ఎందుకు తెలుసా? యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నంబర్ 1. నంబర్ 2, జీసస్ డైడ్ ఫర్ యూ. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు, ఆ యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. యు ఆర్ సో వాల్యుబుల్. అందుకనే ఏం చేయాలంటే, బంగారం కంటే మేలిమి బంగారం కంటే వాక్యాన్ని కోరాలి. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోతున్నారు, ఇంకా మళ్ళీ జూమ్ మీటింగ్లో మీరు కలవరు. కొత్త బ్యాచ్ మేము ఈ గ్రూప్లోంచి బయటకు వచ్చేస్తాం. గ్రూప్ నెంబర్ TA9 పార్టిసిపెంట్ గ్రూప్లోకి వెళ్ళిపోతాం. అయితే మిమ్మల్ని దేవునికి అప్పగిస్తూ మీ నుంచి మేము కోరేది ఏంటంటే, లవ్ ద వర్డ్, వాక్యాన్ని ప్రేమించండి. జాన్ గారని రేడియోలో వచ్చేవారు. ఆయన అంటే నాకు బాగా ఇష్టం ఉండేది. ఆయన నిలబడి మాట్లాడంటే అనర్గళంగా మాట్లాడతాడు. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి మధ్యలో గ్యాప్ ఉందంటే అక్కడే చిన్న తిష్ట వేసేవాళ్ళు, వాక్యం చెప్తూనే ఉండేవాళ్ళు. అది నాకు తెలిసి ఒకరోజు ఆయన అడిగా, అన్నా మీరు భలే వాక్యం చెప్తారు, నేను కూడా మీకులాగా వాక్యం చెప్పకపోయినా వాక్యం అలా గుర్తుంటే బాగుంటుందంటే ఆయన ఏమన్నా అంటే, ఒకటి లవ్ ద లార్డ్ అన్నా. నాకు బాగా గుర్తుంది. లవ్ ద లార్డ్, లవ్ ద వర్డ్. దేవుణ్ణి ప్రేమించండి అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించండి అని అర్థం. దేవునికి లోబడండి అంటే దేవుని వాక్యానికి లోబడండి అని అర్థం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు చాలా ఛాలెంజెస్ వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి. వాక్యాన్ని బాగా ఎంజాయ్ చేశారు, మీ నిప్పు చల్లారిపోకుండా మంట మండుతూ ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని ఏం చేస్తారు? మీరు ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే, ఈ లోకంలో ఉన్న దానికి అంతకంటే కూడా. అందుకనే దేవుని వాక్యం రాయబడింది. పాత నిబంధనలో 613 కమాండ్స్ ఉన్నాయి, కొత్త నిబంధనలో ఇంచుమించు 1025 కమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు 2 కమాండ్ల కింద తీసుకొచ్చాడు. ఆ మొదటి కమాండ్ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తి. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు పూర్ణ అంటే ఇంకెవరి కోసం రిజర్వ్ చేయక్కర్లా, ఇంకెవరి కోసం అట్టి పెట్టక్కర్లా, కొంచెం తీసి పెడదామంటాను కుదరలే. వెన్ యూ లవ్ ద లార్డ్, యూ హ్యావ్ టు లవ్ ద లార్డ్ సమ్ టోటల్. అప్పుడు ఏం చేస్తామంటే, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనకి ఇస్తాం. రెండోది, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుని వాక్యానికి ఇస్తే అప్పుడు వాక్యం నీకు ఎలా ఉంటుంది? తేనె కంటేను. ఒకసారి తేనె అంటే సరిపోదు కదా, మళ్ళీ జుంటు తేనె అని చెప్పాలా? అవసరం అది అంటే చెప్పాడు కీర్తనకారుడు, మన స్టోరీ తెలుసు కదా, ఊరకే మర్చిపోతామని. ఇంకొంచెం తేనె కంటేను, జుంటి తేనె ధార కంటేను. హ్యావ్ యూ టేస్టెడ్ దిస్ వర్డ్? ఈజ్ ఇట్ సో లైక్ యూ? మీకు అలా ఉందా? ఉంటే మాత్రం దాన్ని వదిలిపెట్టరు. అసలు ఈ కమ్యూనిస్ట్ ఏరియాస్లో రక్షించబడిన వాళ్ళ సర్వైవల్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని స్టోరీస్ విన్నానో. ఒక చిన్న చిరిగిపోయిన పేపర్ వాక్యంలోని మొక్క కోసం ఎంత ఆరాటపడ్డారో. వాక్యం యొక్క విలువ, వాక్యం యొక్క రుచి, వాటి వలన నీ సేవకుడు అంతటితో ఆపింటే సరిపోయింది కీర్తనకారుడు. అదైన తర్వాత వెంటనే ఏం చెప్పిండాల్సింది? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలని, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం సరిపోయింది. అక్కడి నుంచి ఈ కీర్తనకారుడు ఏం చేస్తాడు తెలుసా?
ఏం చేస్తాడు? ఇది తీసుకొస్తాడు. ఏంటి? సృష్టి దేవుని యొక్క అదృశ్య లక్షణాలు బయలుపరిచింది. ఆయన నిత్యశక్తి చెప్తుంది, ఆయన దైవత్వాన్ని చెప్తుంది, యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది దేవుని యొక్క వాక్యము. మనం అలా చేయగలుగుతున్నామా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ ద కింగ్డమ్స్ ప్రిన్సిపల్స్లో ఎయిదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ ఫాలింగ్. ఆధ్యాత్మికంగా ఎదుగుతూనైనా ఉండాలి, లేకపోతే బ్యాక్ స్లైడర్ అయినా అవుతుండాలి. అంతేగాని ఇంటర్మీడియట్ స్టేట్ అనేది లేదు. ఎయిదర్ యు ఆర్ గ్రోయింగ్ ఆర్ ఫాలింగ్. అందుకనే ఒకసారి మీకు ముందుకు వెళ్ళక మునిపి ఇది మీకు గుర్తు చేస్తాను. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇట్ రెస్టోర్స్ ద సోల్, మన ప్రాణమును తెప్పరిల చేస్తుంది. ఇట్ గివ్స్ ద విజ్డమ్, అజ్ఞానులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మన హృదయంలో ఆనందాన్ని పుట్టిస్తుంది, ఎన్లైట్మెంట్ చేస్తుంది. ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, రైచస్ ఆల్ టుగెదర్. అజెండా ఏంటంటే వీ షుడ్ బీ లైక్ హిమ్, వీ షుడ్ బీ లైక్ హిమ్. కింద తర్వాత అంటాడు 12-13 వచనాల్లో, తన పొరపాట్లు ఎందుకు ఇటు వచ్చాడు? మళ్ళా అక్కడ క్లోజ్ చేసింటే సరిపోయింది కదా. ఏమంటాడు? తన పొరపాట్లు కనుగొనగల వాడేవాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనవుదును. అంటే ఒక వ్యక్తి పడిపోయే స్టెప్స్ గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే నేనేమంటానంటే బ్యాక్ స్లైడింగ్ ఈజ్ నెవర్ సడన్. అలా జరిగిపోయిందండి, అనుకోకుండా జరిగింది కాదు ఇది. ఇట్ ఈజ్ అ సిస్టమేటిక్గా జరిగింది. చూడండి, మొట్టమొదట ఎక్కడ మొదలైంది? పొరపాటులతో మొదలవుద్ది. ఆ పొరపాటుగా గ్రహించి సెటరేట్ చేసుకున్నామా పర్వాలేదు. ఆ పొరపాట్లు నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి పోద్ది? రహస్యముగా. ఏం పబ్లిక్గా చేయరాదు, రహస్యంగా చేస్తాం, ఎవరికి కనపడకుండా. అక్కడికైనా బుద్ధి తెచ్చుకొని సరి చేసుకున్నామా? సరే, అక్కడ కూడా సరి చేసుకోలేదు. అప్పుడు ఏమైపోద్ది? దురభిమాన పాపం. ఏంటి తెలుసా దురభిమాన పాపం అంటే? పబ్లిక్గా చేస్తాం. రహస్యంగా చేసేది పబ్లిక్గా చేస్తాము. దాన్ని కూడా సర్దుబాటు చేసుకుని ట్రై చేస్తాం. ఎవడున్నాడు చెప్పు పర్ఫెక్ట్? ఏ నాయకుడు కరెక్ట్గా ఉన్నాడు చెప్పు? వాళ్ళని సరిచేయి, వీళ్ళని సరిచేయి అని ఎన్నెన్నో మాటలు మనం మాట్లాడుతుంటాం. చివరికి ఏమైపోద్దంటే అధిక ద్రోహము. సో 4 స్టెప్స్ కింద తీసుకొచ్చాడు. పొరపాట్లు, రహస్యముగా చేసిన తప్పులు, దురభిమాన పాపములు. అది ఒకవైపునేమో నా నోటి మాటలో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండము అన్నాడు. ఇప్పుడు మనం ఏం చూడాలంటే అటున్నామా ఇటున్నామా, రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. ఎర్రర్స్, సీక్రెట్ ఫాల్ట్స్, ప్రిజంప్షియస్ సిన్స్ అండ్ గ్రేట్ ట్రాన్స్గ్రెషన్. దీంతో నేను ముగించేస్తాను. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ అజెండా ఏంటంటే, డూ వీ గ్లోరిఫై గాడ్, డూ వీ రిఫ్లెక్ట్ గాడ్. మీకు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, మనుష్యులు ప్రజల ముందు మన వెలుగు ప్రకాశింపనీయాలంట. 5:16 మత్తయి సువార్త. అప్పుడు ఏం జరుగుతుందంట? మనుషులు మీ సత్క్రియలు చూసి, యాక్చువల్గా అది నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు సత్క్రియలు చేసింది ఎవరు? వరకుమార్. మెచ్చుకోవాల్సింది ఎవరిని? వరకుమార్ని మెచ్చుకోవాలి. కానీ అక్కడ ఏమని రాయబడింది? మనుషులేమో మీ సత్క్రియలు చూస్తారట. అంటే వాళ్ళకి ఈ వరకుమార్ మన బ్యాచే, వరకుమార్ ఎలా ఉంటాడో నాకు తెలుసు, కానీ ఇలా ఉన్నాడంటే ఇది ఈయనకు అసాధ్యం, ఈయన వెనక దేవుడు ఉన్నాడు అని వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి మహిమపరుస్తారంట. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటారా? ఉదయము ఆ దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని, గ్రేస్ని, మర్సీని గుర్తు చేసుకుంటూ సెలబ్రేట్ చేయడానికి వచ్చాం కదా. మొట్టమొదటగా ఆ దేవుని సందులో, అయ్యా మీ దివ్యమైన వాక్యాన్ని నాకు ఇచ్చారు. బైబిల్లో చూస్తాము, వాక్యమును యాకోబుకి ఇచ్చాడు. శ్రేష్టమైన దివ్యమైన వాక్కును నీకు నాకు ఇచ్చాడు. చాలామందికి తెలియదండి, దేవుని వాక్యం చాలా ఖరీదైనది, దేవుని వాక్యం చాలా ఎక్స్పెన్సివ్. ఎవరికి పడితే వాళ్ళకి ఎవడు దేవుడు? నలిగి విరిగి హృదయాన ఎవరికైతే కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకే ఇస్తాడు. దేవుని వాక్యాన్ని గౌరవించే వాళ్ళకే దేవుడు ఇస్తాడు. దేవునికి విధేయత చూపేవాడికే దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు. దేవుడు తన వాక్యాన్ని అందరికీ ఇవ్వడు. ఈనాడు ఎంతోమంది గిలగిల కొట్టుకుంటున్నారు వాక్యం దొరక్క. ఓ చిన్న వాక్యాన్ని నీకు ఇచ్చాడంటే దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఒక కమిట్మెంట్ చేసుకుందామా? దేవా నీ వెలుగును నేను అనేకులకు ప్రజ్వలింపజేనిస్తా. ఐ విల్ బి లైక్ ఎ సింపుల్ గ్లాస్, లెట్ ద లైట్ దట్ ఈస్ ఇన్ మీ
ఫ్లో ఇన్ అండ్ త్రూ మీ. దట్ ఈస్ రియల్ వర్షిప్. దట్ ఈస్ రియల్ వర్షిప్. మేబీ ఈ టైంలో ఎవరైనా ఒకరు ఇటు బ్రదర్స్ దగ్గర నుంచి కానీ సిస్టర్స్ దగ్గర నుంచి కానీ ఒకరు లేచి నిలబడి ఈ వాక్యాన్ని వినిన తర్వాత ఈ వాక్యంలోని ఆ తలంపుల ద్వారా ఏ విధంగా దేవుడు నిన్ను మోటివేట్ చేశాడో జస్ట్ ఒక 2-3 లైన్స్ ఎక్కువ కాకుండా దేవుణ్ణి ఆరాధించడానికి మీరు ఇష్టపడుతున్నారా?